2047 విజన్ అనరు, 420 అంటారు. విజన్ 2047 అనేది అది ఒక సుదూర స్వప్నం. అలాంటి మాటలు అనడం వల్ల ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి 420గా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చిన 6 నెలల కాలంలో కొత్త పెన్షన్లు ఒక్కరికి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 3,14,000 కట్టు. మరి నువ్వు పింఛను 1000 రూపాయలు పెంచడానికి ఎన్నేళ్ళు తీసుకున్నావు? ఆయన పింఛను 1000 రూపాయలు ఏకదమ్న ఒకే సంతకంతో పెట్టేశాడు. అసలు ఆయనే ఇంటికి వచ్చి పింఛను ఇస్తున్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది. జాలేస్తోంది జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే. అంటే వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు కాబట్టి నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావా? చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాటలు. చంద్రముఖి ఎవరో చెప్పాల్సింది విజయమ్మ, షర్మిల, సునీత. సీఎం చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 పెద్ద బూటకమని, ప్రజల్ని మాయ చేయడానికి, మభ్యపెట్టడానికి ఈ విజన్ 2047 తీసుకొచ్చారని, అలాగే రెడ్ బుక్ పాలన ఇక్కడ కొనసాగుతుందని, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా విజృంభిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. 2047 నేను ఉంటానో ఉండనో, నా వయసు ఎంత ఉంటుందో ఉండదో చెప్పేద్దాం, పోయేదేముంది, రంగురంగుల భవనాలతో రంగురంగుల కథలు చెప్పేద్దాము, ప్రజలు ఎట్టా మోసపోతారు, మోసం చేసేద్దాం అనుకునేదాన్ని విజన్ అనరు, 420 అంటారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ చేశారు. విజన్ 2047 పెద్ద బూటకం, ప్రజల్ని ఏమర్చడానికి కాదు, ప్రజల్ని మాయ చేయడానికి అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని చంద్రముఖిగా మారారు అని విమర్శనాస్త్రాలు జగన్మోహన్ రెడ్డి గారు సంధించారు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? విజన్ 2047 అనేది అది ఒక సుదూర స్వప్నం. అదేంటి, ఒక దిశా నిర్దేశం. నీకు రాబోయే 20 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందడుగేయాలి, వివిధ రంగాలు, ఆ రంగాల్లో సాధించాల్సినటువంటి అభివృద్ధికి ఒక బెంచ్ మార్క్ స్పష్టంగా చెప్పారు. ఏంటి, తలసరి ఆదాయం $43,000 పెరగాలి, లేకపోతే ఒక 2.3 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి, ప్రతి సంవత్సరం 15% వృద్ధి సాధించాలంటూ వ్యవసాయంలో కానీ, నీటిపారుదల రంగంలో కానీ, వెల్ఫేర్లో కానీ, పరిశ్రమల్లో కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ పాలసీలు ఇవ్వాలి అనే దానిపైన ఒక చక్కటి విశ్లేషణ. అది ఒక విజన్. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రజల్లో అది 420 అని అలాంటి మాటలు అనడం వల్ల ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి 420గా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన పైన సిబిఐ ఛార్జ్షీట్లు, ఈడీ ఛార్జ్షీట్లు అన్నిటిలో 420 ఉంటుంది. తను 420 మాటలు మాట్లాడితే అవి గుర్తొస్తాయి ప్రజలకి. ఆ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోతే ఎలా? ఎందుకు విజన్ 2047 వాళ్ళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది? ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? 15,000 నుంచి మొదలు పెడితే 48,000 దాకా చెప్పుకుంటూ పోయినారు. వాటికి దిక్కు లేదు. 7 నెలల కిందట మేనిఫెస్టో అని చెప్పిన దానికి దిక్కు లేదు. ఇంకా 2047 అంట. ప్రధాని నరేంద్ర మోడీ మరి నీతి ఆయోగ్ సిఈఓని 2 నెలలకు ఒకసారి ఎందుకు ఏపీ సీఎం దగ్గరికి పంపిస్తున్నారు? వాళ్ళ వికసిత భారత్ డాక్యుమెంట్ ప్రిపరేషన్లో కూడా చంద్రబాబు యొక్క ఆలోచనలు, ఆయన యొక్క అభిప్రాయాలను పూర్తిగా క్రోడీకరిస్తూ ప్రతి రాష్ట్రం ఇవాళ వికసిత రాష్ట్రంగా వాళ్ళ యొక్క డాక్యుమెంట్ ఇస్తున్నాయి. ఏంటి, వికసిత భారత్లో భాగం వికసిత ఆంధ్రప్రదేశ్. వీళ్ళు ఏం తీసుకున్నారు, ప్రతి నియోజకవర్గంలో కూడా విజన్ తీసుకుంటున్నారు. అంటే విజన్ 2047కి మరి మంగళగిరి ఎలా ఉండాలి, పిఠాపురం ఎలా ఉండాలి, కుప్పం ఎలా ఉండాలి, పులివెందులు ఎలా ఉండాలి, ఇట్లా వాళ్ళు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఖనిజ నిల్వలు, అక్కడ ఏ పరిశ్రమలు రావాలి, ఏ పంటలు పండించాలి, అక్కడ ప్రజల తలసరి ఆదాయాలు ఎలా పెంచాలి, ఇది కదా విజన్. దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి ఎందుకు అడ్డం పడుతున్నాడు అంటే, విజన్కి మేనిఫెస్టోకి సంబంధం ఏంటి? బోడుగుండికి మోకాలికి ముడి పెడుతున్నాడు. మేనిఫెస్టోయే. దాన్ని విమర్శించాలంటే విమర్శించండి. మీరు హామీలు నెరవేర్చలేదు అన్నారా?
ఇప్పుడు ఆయన ఇచ్చిన సూపర్ 6 మీరు అమలు చేయలేదు, పలానా ఎప్పుడు చేస్తామని ప్రశ్నించండి, నిలదీయండి, దానికి వాళ్ళు సమాధానం చెప్తారు. మీరు సూపర్ 6 గురించి మాట్లాడారు, అది మొన్న దీపావళికి ఒకటి ఇచ్చారు. ఏంటి? గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానన్న వాగ్దానంలో ఫస్ట్ సిలిండర్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ 900 కోట్లు అనమాట. అంటే ఇది 3 సిలిండర్ల మీద 2700 కోట్ల బడ్జెట్. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళకి నీకు ఒక సిలిండర్ అందింది. దగ్గర ఇప్పటికీ 80 లక్షల మందికి నీకు ఉచిత సిలిండర్ అందిస్తే నువ్వు ఇంకా విఫలమైంది అక్కడ. మేనిఫెస్టో హామీలు నువ్వు విమర్శించాలి. మేనిఫెస్టో హామీలు నువ్వేం చేశావు, ఆయన ఏం చేశాడు? 5 ఏళ్లలో నువ్వేమని చెప్పావు? 99.5% అమలు చేశానన్నావు. ప్రజలు ఇచ్చిన తీర్పు నువ్వు 99.5% హామీలు నెరవేరిస్తే ప్రజలు నిన్ను 151 నుంచి 11కి ఎందుకు దించారు? అంటే ఏది వాస్తవం, ఏది అవాస్తవం? 151 నుంచి 11కు దించటం వాస్తవం. నువ్వు 99.5% కాదు నువ్వు చేసింది 9.5% మాత్రమే. ఏప్రిల్ మాసంలో 66,34,742 మంది పెన్షన్లుంటే చంద్రబాబు నాయుడు వచ్చి 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల కాలంలో డిసెంబర్లో మొన్న పంపిణీ చేసిన పెన్షన్ ఎంత తెలుసా? 63,20,222. అంటే 3,14,460 పెన్షన్లు కట్టు. చంద్రబాబు నాయుడు వచ్చిన 6 నెలల కాలంలో కొత్త పెన్షన్లు ఒక్కరికి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 3,14,000 కట్టు. పింఛన్ల పంపిణీ, మేనిఫెస్టో హామీ. మరి నువ్వు పింఛన్ 1000 రూపాయలు పెంచడానికి ఎన్నేళ్ళు తీసుకున్నావు? 4 ఏళ్ళు తీసుకున్నావే. 250. ఆయన పింఛన్ 1000 రూపాయలు ఏకదమ్న ఒకే సంతకంతో పెట్టేశాడు. అసలు ఆయన ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నాడు. ఒక పింఛన్ల పంపిణీయే కాదు, నువ్వు మెగా డిఎస్సి ఏం చేసావు? ఎలక్షన్కు ముందు నువ్వేదో ఒక 6,000 పోస్టులతో మెగా డిఎస్సి అంటే నీ చెల్లె తిట్టింది. 6,000 పోస్టులతో మెగా డిఎస్సి ఏంటరా నాయన, అది దగా డిఎస్సి. అది ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు మెగా డిఎస్సి. ఎంత మరి? 16,000 పోస్టులు. ఎక్కడ 6,000 పోస్టుల డిఎస్సి, ఎక్కడ 16,000 పోస్టుల డిఎస్సి? నువ్వు అది ఇంప్లిమెంట్ చేయలేదు, వీళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నువ్వు పరిశ్రమలను ఎల్లగొట్టావు, వీళ్ళు పరిశ్రమల్ని, నువ్వు పోగొట్టిన పరిశ్రమలను కూడా వెనక్కి రప్పిస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు యువతకి. చంద్రబాబు నాయుడు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు, ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది. జాలేస్తుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే. అంటే వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు కాబట్టి నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావా? ప్రజలకు అక్కడ బూమరాంగ్ అవుతుంది. వాళ్ళు అన్నారు కాబట్టి నువ్వు అనకూడదు, వాళ్ళు చేస్తే అనాలి. ఇప్పుడు నువ్వు చేసావు, నీ భయంలో జరిగిన అరాచకాలు, నువ్వు ఐపీఎస్ని జేపీఎస్ చేసావన్నా, జగన్ పోలీస్ సర్వీస్ ఐపీసీని జేపీసీగా మార్చాడన్నా, జగన్ పీనల్ కోడ్ అన్న కనపడుతోంది. అట్లాగే ఐపీఎస్లు ఇవాళ సస్పెండ్ అయ్యారు. కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేయటం కానీ, లేకపోతే 30,000 మంది మహిళల అదృశ్యం కానీ, అసలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర మనం చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబునే 53 రోజులు జైల్లో పెట్టడం, పవన్ కళ్యాణ్ ఇన్ని ఇబ్బందులు పెట్టారు. ఇవాళ మరి నారా లోకేష్ యువగలం పాదయాత్ర అసలు అడుగు వేయనిచ్చాడా? అంటే నువ్వు అసలు కనీసం స్టేజ్ ఎక్కనివ్వలేదు. అతను స్టూల్ ఎక్కి మాట్లాడితే స్టూల్ లాక్కున్నావు, అతను మైక్ లాక్కున్నావు, సౌండ్ వెహికల్ లాక్కుపోయారు. అసలు ఎలా మీరు అతన్ని టార్చర్ పెట్టారు? అప్పుడు కదా అతను ఏం చేశాడు? కుడి చేత్తో రాజ్యాంగం పట్టుకున్నాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇది, నా హక్కు, అసెంబ్లీ అయ్యే హక్కు నాకుంది, నేను అనుకున్నది ప్రచారం చేసే హక్కు నాకుంది అంటూ, అది గనక నువ్వు ఆపితే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే అంటూ ఈ బుక్ చూపించాడు. అంటే ఒక చేత్తో భారత రాజ్యాంగం, ఒక చేతిలో రెడ్ బుక్. రెడ్ బుక్ ఎప్పుడు పనిచేస్తుంది? భారత రాజ్యాంగం అమలు కాకపోతే రెడ్ బుక్ వస్తుంది. భారత రాజ్యాంగం అమలు అయితే రెడ్ బుక్ అవసరం ఉండదు. ఇప్పుడు ఇతను ఏమంటాడు? రెడ్ బుక్ పాలన సాగుతోంది, రెడ్ బుక్ పాలన సాగుతోంది. అంటే ఇవాళ నువ్వు స్వేచ్ఛగా ఈ మాట చెప్తున్నావంటే ఇది భారత రాజ్యాంగం పాలన, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం పాలన కాదు. నీ హయాంలో అలా కాదు. నీ హయాంలో విమర్శిస్తే కేసులు, జైళ్ళు, ఉపాధ్యాయులను జైల్లో పెట్టించావు, పోలీస్ స్టేషన్లో పెట్టించావు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, అసలు ఎవరిని బతకనిచ్చాడు? ప్రశ్నించే గొంతుని అణిచేశాడు. జర్నలిస్టుల పైన కూడా నువ్వు ఏ విధమైన దాడులు చేసావు? హత్యలు మనం చూసాం. సిద్ధం సభలో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ను కొట్టారు. అంటే అటు జీవో 1 ఒకటి తీసుకొచ్చి, 2436 ఆ జీవో ఒకటి తీసుకొచ్చి జర్నలిస్టుల పైన ఎలా అణిచివేశాడో, హక్కుల అణిచివేతకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆయన పాలన, హక్కుల కోసం ఇవాళ సగౌరవంగా తలెత్తుకు తిరుగుతోంది, నిర్భయంగా మాట్లాడుతోంది, స్వేచ్ఛగా మరి వెళ్తోంది ఇవాళ చంద్రబాబు కూటమి ప్రభుత్వం. నీకు కూడా ఆ స్వేచ్ఛ, నువ్వు నిర్భయంగా తిరుగుతున్నావు. చక్కగా తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్తున్నావు, బెంగళూరు నుంచి తాడేపల్లి వస్తున్నావు. ఎక్కడన్నా నీ మీద రాళ్ల దాడులు జరుగుతున్నాయా?
బెంగళూరు నుంచి పులివెందులు వెళ్తున్నావు, తాడేపల్లి నుంచి పులివెందులు వెళ్తున్నావు. నిన్న కూడా వెళ్ళాడు కదా కర్నూలు ఏదో పెళ్లికి. అనంతపురం నిన్న కూడా ఏదో పార్టీ నాయకులతో మాట్లాడాడు కదా. ఎక్కడన్నా రాళ్ల దాడులు జరుగుతున్నాయా గతంలో? ఏది జగన్మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు పైన ఎన్ని రాళ్ల దాడులు? నందిగామలో రాళ్ల దాడి, నీకు అమరావతిలో రాళ్ల దాడి, అమరావతిలో రాళ్ల దాడి, ఆ తర్వాత అసలు అంగళ్ళులో అయితే రాళ్ల యుద్ధం జరిగిందే. పోల్చుకుంటున్నారు ప్రజలు. అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల్ని నమ్మటం లేదన్నమాట. ఇంకా అతను ఇప్పటికీ తన పరపతి పెంచుకోకపోతే అతను ఇంకా అబద్ధాలు ఇలా పదే పదే చెప్పడం వల్ల ఈ ఉన్న క్రెడిబిలిటీ కూడా కోల్పోతాడు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాటలు. ఇప్పుడు ఈ చంద్రముఖి డైలాగ్ ఇప్పుడుది కాదు, సిద్ధం సభల్లో చెప్పిందే కదా. అంటే ప్రజలు నిన్ను తిరస్కరించారు. నువ్వు చేసిన చంద్రముఖి విమర్శల్ని వాళ్ళు మరి ఓటు ద్వారా సమాధానం చెప్పిన అతను ఇంకా చంద్రముఖి అంటే కరెక్టే. నువ్వు చెప్పినట్టు చంద్రబాబు చంద్రముఖి అయితే లకలకల ఇది లకలక అంటూ ఇక జగన్మోహన్ రెడ్డిని జైలుకి పిలవాలా, కానీ పిలుస్తున్నారా? అతను ఏంటి, చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు చక్కగా కేసులు పెడుతున్నారు తప్పు చేస్తే. తర్వాత 41A నోటీసులు ఇస్తున్నారు. తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు, లేకపోతే ముందస్తు బెయిల్స్కి వెళ్తున్నారు. ఎక్కడన్నా చట్ట ఉల్లంఘన జరిగిందా? గతంలో అన్ని చట్ట ఉల్లంఘనలే. గతంలో ఈ స్వేచ్ఛ ఉందా? క్వాష్ పిటిషన్లు వేసుకొని ఇచ్చారా? బెయిల్ పిటిషన్లు వేసుకొని ఇచ్చారా? 41A నోటీసులు ఇచ్చారా? ఇప్పుడు కాదంబరి జత్వానికి 41A నోటీస్ ఇవ్వాల్సిన కేసులో మరి ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఒక కాదంబరి జత్వాని కేసు కాదు, అచ్చెన్నాయుడిని 83 రోజులు జైల్లో ఎందుకు పెట్టారు? కొల్లూరు రవీంద్రని 53 రోజులు జైల్లో ఎందుకు పెట్టారు? ధూళిపాళ్ల నరేందర్ని 20 రోజులు జైల్లో పెడతారు. పట్టాభిని 15 రోజులు జైల్లో పెడతారు. అసలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునే 53 రోజులు జైల్లో పెట్టారే. 41A నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఇతను చంద్రముఖేనో లేదో ఇట్లా మాట్లాడితే ప్రజల్లో అది మనం అనుకున్నది అదే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ క్రైసిస్లో పడ్డాడు. ఏంటి, అతను పరపతి కోల్పోయాడు. అతను ముందు ఆ నమ్మకాన్ని కోల్పోయాడు, నాయకుల్లో కేడర్లో విశ్వాసాన్ని కోల్పోయాడు. ఆ రెండు కోల్పోయిన పరిస్థితుల్లో అటు కుటుంబంలో పరపతి పోయింది, ఇటు పార్టీలో విలువలు కోల్పోయాడు. ఎందుకంటే నీ తల్లి మీదే నువ్వు కేసేయటం ఎంత తప్పిదం. విజయమ్మ పైన జగన్మోహన్ రెడ్డి NCLT కేసు వేయడం ద్వారా అతని పతనాన్ని అతనే కొని తెచ్చుకున్నాడు. అతని ఓటమి ఇవాళ ఎవరు కోరుకున్నారు? తల్లి కోరుకుంది. వాళ్ళమ్మ అమెరికా నుంచి వీడియో రిలీజ్ చేసింది, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించండి అని. విజయమ్మ పిలిపిస్తే మరి ఇంకా నీకు పరపతి ఎక్కడ? నీకు ఇక్కడ ఎవరు నమ్ముతారు? నిన్ను ఎలా విశ్వసిస్తారు? నీ చెల్లెళ్ళే కన్నీళ్లతో శాపాలు పెట్టారు. షర్మిల ఆస్తి నువ్వు తిన్నావని, మళ్ళా షర్మిల మీదే నువ్వు కేసు వేసావు NCLTలో. షర్మిలను కొట్టాడని, మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందని. ఇవాళ సునీత చిన్నాన్నని కొట్టాడని సునీతే చెప్పింది కదా, వైఎస్ వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం పైన. ఇవాళ చెల్లెళ్ళ కన్నీళ్లు జగన్ యొక్క ఈ పరిస్థితికి కారణమైన దీంట్లో ఎవరు? చంద్రముఖి ఎవరో చెప్పాల్సింది విజయమ్మ, షర్మిల, సునీత.